సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సుధార సదారలై పారెనా దేవా. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సుధార సదారలై పారెనా దేవా. శరణు శరణని నీ పాదములపై పడిన నీ మధుర ప్రేమనను కప్పేనా దేవా. నీ ప్రేమ నేనెట్లు వర్ణించగలను దేవా. శరణు శరణని నీ పాదములపై పడిన నీ మధుర ప్రేమనను కప్పేనా దేవా. నీ ప్రేమ నేనెట్లు వర్ణించగలను దేవా. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సుధార సదారలై పారెనా దేవా. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సుధార సదారలై పారెనా దేవా. శాశ్వత కృపనే వెదజల్లితివా. ఎట్టు స్తుతించిన తీరని నీ యాగం కల్వరి నీతినే విత్తిన నీ ప్రేమ. కల్వరి నీతినే విత్తిన నీ ప్రేమ శాశ్వత కృపనే వెదజల్లితివా. స్తుతించిన తీరని నీ యాగం కల్వరి నీతినే విత్తిన నీ ప్రేమ. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సుధార సదారలై పారెనా దేవా. యేసు నీ పలుకులలో దాగిన నీ కృప మధుర సదారలై పారెనా దేవా. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 వచనం చదువుతున్నాను, 23 నుంచి చదువుతున్నాను. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పింది. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన ప్రభు,
నీ సత్య సువార్తను ప్రకటించడానికి ప్రభు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను ప్రభు. నీకు నాకు మధ్యలో ఏదీ లేదు. నా ఒక్కడవే నా కళ్ళకు దీపమే, నా హృదయానికి మహిమై ప్రకాశించిన నీ సత్య స్వరూపం ప్రభు. అయితే ఆయన ఏ విధంగా ప్రకటించాలనేది మీ జ్ఞానాత్మ ఇచ్చి నడిపించాలని ప్రభు. ఆశీర్వదించండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయండి ప్రభు. సహాయం చేయండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగాల్లో ఇది ఎన్నోసార్లు నేను మాట్లాడాలని తలంచాను. ప్రభు రాత్రి భోజనం గురించి నేను మాట్లాడాలని చాలాసార్లు తలంచాను. కానీ ఇది నేను మాట్లాడటానికి నా హృదయాన్ని దేవుని సన్నిధిలో చాలా పరీక్ష చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి పరిచర్య కూడా ప్రారంభించడానికి ముందు, ఒక నూతనమైన పరిచర్య ప్రారంభించడానికి ముందు దేవుని సన్నిధిలో నా హృదయంలో ఆ నిర్మలత్వం, నా హృదయంలో ఆ మహిమ యొక్క దానిలో అది దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళే తప్పితే నేను మాట్లాడటానికి నా మాటలు చాలా తక్కువగా ఉంటాయి. నా హృదయంలో ఉన్నటువంటి ఆ స్థాయి దేవుని సన్నిధిలో అది ప్రకాశమానమైనదిగా నిలబడుతుందని నాకు తెలుసు. అందులో ఆ ప్రకాశమానమైన స్థాయిలో ప్రభు యొక్క మహిమ యొక్క స్థానం అందులో ఏకమవుతుందని కూడా నాకు తెలుసు. ఈ వ్యూస్ చూస్తే 140, 150, అప్పుడు 200 వరకు వచ్చాయి. రాకపోయినప్పటికీ కూడా నాకు ఆ జీవం కలిగిన వాక్యాన్ని వినటానికి కొంతమంది నిలబడినట్లయితే, దాన్ని చేయూతనిచ్చినట్లయితే ఆ పరిచర్యకి దేవుని ఆశీర్వాదము నిలబడి ఉంటుందని మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఒక్కసారి మ్యూట్ చేసుకున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి. నేను మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా రికార్డింగ్ లో వస్తాయి కాబట్టి జాగ్రత్త పడండి. మార్క్స్ వార్తలో ఆఖరి అధ్యాయాలు, ఈ 2 అధ్యాయాల ముందు నేను చదివిన అధ్యాయం జ్ఞాపకం రాలేదు. అప్పుడు కూడా మేడగదిలో ప్రభు రాత్రి భోజనాన్ని సిద్ధపరిచినట్లు మనం చూడగలం. ఆదికాండం నుంచి కూడా ఈ యొక్క పశువు అనేది నిర్గమకాండంలో, లేవికాండంలో బయలుపరచబడుతూ వచ్చింది. ఆదికాండంలో మొట్టమొదటి బలి పశువు ఆయన ఆదాము అవ్వల కోసం రక్తం చిందించినటువంటి ఏదైనా తోటలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. అది జ్ఞాపకం చేసుకుంది. పరలోకం నుండి ఆ ఏదైనా తోటకి నేరుగా ప్రభు దిగి వచ్చినట్లు మనం చూడగలం. పరలోకం నుండి ఆ స్వరం నేరుగా ఏదైనా తోటలో వాళ్ళు ఆదామవులు వినట్లు చూడగలం. ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క ఏదైనా తోట గురించి ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆ విషయం నేను ముందుకు వెళ్ళటం కుదరదు. దేవదూతల చేత నింపబడినటువంటి ఆ యొక్క ఏదైనా తోట, కాంతి గల స్టార్స్ చేత ప్రకాశించినటువంటి ఏదైనా తోట, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు అని యేసు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క ప్రెజెన్స్ లో ఆ కాంతిలో ప్రకాశించే ఏదైనా తోటలో ఆదాము తప్పిదం చేశాడంటే ఆలోచించుకోవాల్సిందే. బలి పశువు అక్కడే నిర్ణయించబడింది. ఆదిమ కాలంలోనే జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ప్రేమ ఎలా జ్ఞాపకం చేయబడిందో, అలాగే జగత్ పునాది వేయబడక మునిపే తన కుమారుడైన క్రీస్తుని లోకంలో పంపడానికి ఆయన మొట్టమొదటిగానే ప్రభు నిర్ణయించిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సరే, ఏదైనా ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు నేను డివైడ్ అయిపోతాను చాలా విషయాలు. ఎందుకంటే సబ్జెక్టు చాలా విషయాల్లో నా హృదయం ఉంది కాబట్టి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ విషయాలన్నీ నా హృదయంలో ఉన్నాయి కాబట్టి. తర్వాత మీరొక శరీరముగా ఉండటానికి పిలువబడితే అని కొలస్సీ పత్రికలో రాయబడి ఉంది. 3వ అధ్యాయం ఆఖరి భాగం. మీరొక శరీరముగా ఒక శరీరంగా ఉండటానికి పిలువబడటానికి ముఖ్య కారణాలు ఏంటంటే దాంట్లో ఉన్నాయి కనికరము, ప్రేమ, దయాళుత్వం, ఎన్నో విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. దానిలో ఒక వ్యక్తి ఆత్మ సాధకం చేస్తున్నప్పుడు వాటన్నిటి మధ్యలో హృదయ యథార్థత అనేది కూడా అందులో నిలబడి ఉంది. హృదయ యథార్థత నిలబడి ఉంది. దేవుని నీతి నిలబడి ఉంది. అది ఏ గ్రంథంలో 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు దేవుని నీతి గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తుని విశ్వాసం మూలమైన నా నీతి అని చెప్పి ఉంటాడు దాంట్లో. అలాగే బైబిల్ గ్రంథంలో నీతిని గురించి యెషయా గ్రంథాల్లో చెప్పబడింది. చాలా చాలా చోట్ల చెప్పబడింది నీతి అనేది.
దేవుడు నీతి అయి ఉన్నాడు అనే సత్యం రోమి రాసిన పత్రికలో రాయబడి ఉంది. అంటే నీతి అనేది ఒక పరిశుద్ధ హృదయంలో పుష్పించే ఒక దైవికమైన పుష్పం. అది ఒక పరిశుద్ధ హృదయంలో పుష్పించినటువంటి దైవికమైన పుష్పం. అది సుగంధంతో కూడినటువంటిది. షారోన్ లోయలో ఉన్న సుగంధం, ఎనిగేది లోయలో ఉన్నటువంటి సుగంధం. ఎనిగేది లోయలో ఉన్న సుగంధం దావీదు తెలియజెప్పాడు. షారోన్ లోయలో ఉన్న సుగంధం సొలొమోను మహారాజు తెలియజెప్పాడు. ఒక పరిశుద్ధుల యొక్క జీవితంలో ఆ నీతి, షారోన్ లోయ నీతి ఉండాలి, ఎనిగేది లోయలో ఉన్నటువంటి నీతి ఉండాలి అనే విషయాన్ని మీ మధ్య మాట్లాడుతుంటున్నాను. కానీ ముఖ్యమైన భావంలోనికి నేను ముందు వెళ్ళలేకపోయినా సరే దానికి ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. ఆయన పుట్టినటువంటి ప్రదేశం బెత్లెహేము కొత్త నిబంధనలో, అది పాత నిబంధన నుంచి కూడా ఆ పేరు బయలుపరచబడుతూ వచ్చింది. అదేంటి, రాహేలు సమాధి చేయబడినప్పుడు ఎఫ్రా మార్గమున అని చెప్పబడింది, మొదలు పెట్టబడింది. మరి దానికంటే ముందు ఏదైనా మొదలు పెట్టబడిందేమో మరి నాకు జ్ఞాపకం రాలేదు, కానీ నేను ఆ పేరు చెప్తున్నాను. తర్వాత ఆ బెత్లెహేము అనే ప్రదేశం ఆ ప్రభు పుట్టినటువంటి ప్రదేశం. అది దాని పేరేంటంటే రొట్టెల ఇల్లు అని చెప్పబడింది. రొట్టెల ఇల్లు, దాని పేరే రొట్టెల ఇల్లు అని చెప్పబడింది. ఆయన పరలోకముడి దిగి వచ్చినటువంటి జీవాహారం రొట్టెగా ప్రభు వచ్చాడు, విరువబడిన రొట్టెగా ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అది యోహాను సువార్తలో రాయబడింది 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చూడండి. ఆయన పరలోకముడి వచ్చినటువంటి జీవజలం అన్నాడు, ఆయన జీవాహారం అన్నాడు ప్రభు, అక్కడ దాంట్లో రాయబడింది. ఆయన రిఫరెన్స్ మాత్రం ఇస్తున్నాను, కానీ మీకు వాక్యం దాన్ని బట్టి మీరు వాక్యం ధ్యానించండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా చెప్పడానికి సాధ్యపరచకూడదు. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే, తర్వాత ఆయన కొత్త నిబంధనకు వచ్చేప్పటికీ మన పాపముల నిమిత్తం ఆయన బలియాగం చేయబడ్డాడు. ఆయన బలియాగం అనేది పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో నిలబడింది. బలియాగం పాత నిబంధనలో ఎన్నో చోట్ల చూపించబడింది. బలియర్పణ చూచాయిగా చూపించబడిన క్రీస్తు యొక్క ప్రత్యక్ష సత్యం ఆ యొక్క బలియాగంలో ఎలా దాచిపెట్టబడిందో లేవికాండంలో, నిర్గమకాండంలో మొదలు పెట్టబడిన స్థానాలన్నీ కూడా ఎన్నో స్థానాలు దాంట్లో దాచిపెట్టబడ్డాయి. 5 రకాలైన బలులు క్రీస్తు యొక్క బలియర్పణ గురించి తెలియజెప్తూ వచ్చాయి. లేఖనాలు ప్రభుని గురించి తెలియజెప్తూ వచ్చాయి. ప్రవక్తలు ప్రవచించిన, రాజులు ప్రవచించిన, దావీదు రాజులు అంటూ వాడు ప్రవచించిన క్రీస్తు మరణ పునరుద్ధరణ గురించి మాత్రమే వారు ప్రవచించినట్లు మనం చూడగలం. ఆయన వస్తాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు అనే విషయం ప్రవచనాలన్నీ ఎలుగెత్తిపాడాయి. అంటే అది యోహాను సువార్తలో రాయబడింది. ఈ ప్రవచనాలన్నీ కూడా వాక్యం ఎలుగెత్తి చూపబడింది క్రీస్తుని గురించి అని 4వ అధ్యాయంలోనూ, మరి ఈ అధ్యాయంలో జ్ఞాపలేదు, దాంట్లో చూపించబడింది. తర్వాత బైబిల్ గ్రంథం కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం అనేది ఒక మర్మంగా ఉంచబడింది అని రాయబడింది. రహస్యంగా ఉంచబడి యుగ యుగాల్లో అని రాయబడింది. అంటే ఆదికాండం నుంచి కూడా దేవుని వాక్యం ఒక మర్మంగా ఉంచబడింది. మరి 138వ కీర్తనలో అనుకుంటున్నాను, మాకు తప్పు కావచ్చు, ఇప్పుడు చదవలేదు, దాంట్లో రాయబడి ఉంది దేవుని ఆయన నామం కంటే దేవుని వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు అని ఉంది. ఆయన నామం ప్రకటించబడింది ఆదికాండం నుంచి. నిర్గమకాండంలో మోషేకు ఆయన నామం ఏంటో తెలియపరచబడింది 3వ అధ్యాయంలో లేకపోతే 4వ అధ్యాయంలో. ఆయన నామం జ్ఞాపకార్థమైన నామం అని చెప్పబడింది. ఆ జ్ఞాపకార్థమైన నామం మీ జీవితాల్లో అది నిలబడి ఉండాలనే విషయం కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ నామం, అటువంటి నామం దేవుని నామం అనేది. ఆ నామంలో చూసినట్లయితే కనుక ఇన్ని సత్యాలు నూతన మందిరికి వచ్చేపాటికి శిలువ యొక్క బలి అర్పణలో ఆ యొక్క నామం సార్థకం చేయబడింది. నీ వాక్యం, నీ నామం కంటే నీ వాక్యాన్ని గొప్ప చేస్తావు. వాక్యం చదువుతుంటే ఆయన నామం దాంట్లో దాచిపెట్టబడి ఉంది అన్నమాట అర్థం. అంతకు మించి మనకి మరొక బలం లేదు. మనం విశ్వసించే బలాత్సయం అదే. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆ బలాత్సయం, క్రీస్తు యేసునందు ఆ బలాత్సయం అనేది అందులో వాక్యంలో దాచిపెట్టబడింది. ఆయన నామాలు ఏంటో అందులో దాచిపెట్టబడ్డాయి వాక్యంలో. అందుకోసం నీవు ఇచ్చిన వాక్యం కంటే దినదినం యుగాలు గడిచే కొలది ఆయన వాక్యం యొక్క స్థాయి అధికమవుతూ వచ్చింది. ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తు యొక్క సిలువలో ఆయన వాక్యం ఎలా సంపూర్తి చేయబడిందో, ప్రవచనాలు ఎలా సంపూర్తి చేయబడ్డాయో అని మన అర్థమవుతూ వచ్చింది. బలియర్పణలో ఒక వ్యక్తి ఆ రక్తం యొక్క బొట్టు ఒక హృదయంలో పడినప్పుడు ఇంత రివల్యూషన్ ఆత్మకి బయలుపరచబడుతూ వచ్చింది. ఆత్మ సంబంధమైన విషయాలు కాకుండా శరీర సంబంధమైన విషయాల్లో కాకుండా మనసు పెట్టడం ఒకటి క్రీస్తునికి వచ్చి సంపూర్ణ సత్యంలోనికి ఆత్మ వెళ్లకుండా మన నైతిక విలువలు అక్కడ ప్రకటించుకుంటే అది దేవుని యొక్క నామం సంపూర్తి చేయబడటానికి నిజమైనటువంటి సత్యం కాదు అది అన్నమాట. గనపరచువాడు ప్రభువును గనపరచాలి. తను తాను మహింపరచుకోడు. తను తాను మహింపరచుకున్నవాడు అసత్యవంతుడు.
దేవుని మహింపరచువాడు సత్యవంతుడు అన్నాడు దాంట్లో మాట. దాంట్లో కింద మళ్ళీ రాయబడింది, దేవుని మనుషుల యొక్క అంతర్యాన్ని ఎరిగిన వాడు. జ్ఞాపకం చేసుకోండి, వాక్యం సంపూర్ణ స్థితికి పొందిన కుమారుని నియమించింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అదే ముందు భాగంలో ఫస్ట్ పేరాలో రాయబడింది. ఆయన వాక్యం సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించింది. ఆ వాక్యంలో సంపూర్ణత ఇమిడి ఉంది. సత్యం అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకా గబ వెళ్తాను ముందుకి, ఎందుకంటే అసలైన దాంట్లోకి వెళ్ళలేదు నేను. ఇప్పుడు ఒకవేళ అసలైన దాంట్లోకి వెళ్ళకపోయినా మరొక మారు అది వాక్యం మళ్ళీ మీకు చెప్తాను. క్రీస్తు బలియర్పణ అనేది మన జీవితాల్లో జ్ఞాపకార్థాలుగా నిలబడిపోయింది. బాల్యం నుంచి ఎరిగిన వ్యక్తి, లేక మధ్య వయసులో నుంచి ప్రభువుని ఎరిగిన వ్యక్తి ఆ బలియర్పణ యొక్క రహస్యంలో ఎన్నో జ్ఞాపకార్థమైనటువంటి మాటలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. అది నిర్గమకాండంలో 24-25 వచనంలో ఏం రాయబడిందంటే, నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోను నీ ఎదుకు వచ్చి నేను ఆశీర్వదించదను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలో నేను నీ ఎదుకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే నీవు నా కొరకు ఒక మట్టి బలిపీఠాన్ని కట్టు అని రాయబడిన ముందు. మట్టి బలిపీఠాన్ని కట్టు నువ్వు. ఆ మట్టి బలిపీఠం కట్టబడాలి ఒక హృదయంలో. ఎప్పుడంటే అది విరిగిపోద్దాం. మట్టి బలిపీఠం విరిగిపోతేనే కానీ ఒక హృదయంలో నూతనత్వం, నూతన జీవం అనేది ఆత్మకు రాదు. హృదయం విరిగిపోకుండా విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి అని చెప్పి దావీదు కాలంలో రాసినటువంటి ఆ మాట కొత్త నిబంధనలో ఉన్న సత్యాన్ని పాత నిబంధనలో విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి ప్రభువా అని దాంట్లో రాసిన మాట. అది నూతన నిబంధనలో ఉన్న సత్యాన్ని దావీదు ఎలా గ్రహించగలిగాడంటే, దావీదులో ఉన్న అనైతిక విలువలు అంటే అపవిత్రమైన స్థానాలు పశ్చాత్తాపంతో తను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ విలువలు ఆత్మ తెలియపరచబడినప్పుడు, ప్రభా విరిగి నలిగిన మనసు నీకు ఇష్టమైన బలి, అట్టి మనస్సును అలక్ష్యం చేయవు ప్రభా, నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కావు. నీ పరిశుద్ధ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. అర్థమైంది పాపంలో ఎలా పడ్డాడో, అగాధ కోపంలో ఎలా పడిపోయాడో, పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి ఎలా దాటిపోయాడో, ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి విషయాలు. అది ఆ ఉపతర హృదయం లేకుండా దేవుని బలలో చేయవేయడానికి సాధ్యపరచబడదు. అనైతికమైనవి, నైతికం కానటువంటివి, అపవిత్రమైనటువంటివి, విలువలతో కూడినటువంటి కాకుండా, అటువంటివి పరిశుద్ధ జీవితాన్ని కట్టేవి కాకుండా, పరిశుద్ధ తలంపుల్లో ఆత్మ అలాడేది కాకుండా, పరిశుద్ధులు కూడి పాడి దేవుని మహిమపరిచే స్థానాలు కాకుండా, నన్ను నేను కనపరుచుకునే స్థానం ఒకవేళ నాలో ఉంటే దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు క్షమాపణ కోరుకునేదాన్ని. ఎంత ఒక ఆత్మీయ జీవితంలో సంఘ అభివృద్ధి విషయంలో కానీ అనేక సార్లు కుడికిలు పెట్టినప్పుడు ముందు నా జీవితాన్ని దేవుని సన్నిధిలో తెలియజెప్పుకునేదాన్ని. ఎందుకు చెప్పుకునేదాన్ని అంటే, నా వల్ల ఏదైనా ఉంటే సంఘంలో కానీ ఈ కుడికిలో కానీ స్త్రీల కుడికిలో కానీ అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రభా ఏం చూసావు నువ్వు నా జీవితంలో ప్రభా, వాక్యానికి ముందు నా జీవితం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో గడిపేదాన్ని. అలా గడపకుండా వాక్యం రెవల్యూషన్ నాకు వచ్చేది కాదు అనే విషయం మీతో, ఇది సత్యంగా ప్రధానమైన సత్యంగా మీ ముందు నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక ఆయన ఎలాగా పాపాన్ని జయించాడో ప్రభు, ఆయన 23వ అధ్యాయం ఏషియాలో మన సమానార్థక మన దోషములు బట్టి ఆయన నల్లగొట్టబడాను, మన సమానార్థమైన శిక్ష అతను ఏదో మోపబడాను అని రాయబడింది. అధ్యాయం అంతా కూడా మీకు కూడా కంట కావచ్చు, నాకు కూడా కంట కావచ్చు, కానీ ఇప్పుడు ఉట్టిగా చెప్పినా సరే కుదరదు. అది చెప్పింది దాంట్లో నిర్గమకాండంలో రాయబడినటువంటిది ఆలోచించండి ఒకసారి. నేను జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములందు నేను నిన్ను ఆశ్రయిస్తాను. అంటే జ్ఞాపకార్థంగా ఉంచబడిందా మన జీవితంలో? సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఒకే రక్షణ అలాగే నడుస్తున్నామా? ఆ రక్షణలో జ్ఞాపకార్థంగా కట్టబడినటువంటి స్థలాలు అంటే ఒక హృదయంలో ఉన్నాయా? ఈ ఏజ్ లో ఇలా ఉన్నాను, ఆ ఫలానా గడిలో ఇలా ఉన్నాను, ప్రభు ఇలా నన్ను రక్షించాడు, నా జీవితాన్ని ఇలా తీసుకొచ్చాడు, నా ఒప్పుదల ఇలా ఉంది, లేకపోతే ఫలానా స్థాయిలో నా ఆత్మ ప్రకాశించింది, ఉన్నతమైన సత్యంలో నా ఆత్మ నిలబడింది. అలాగా ఎన్ని జ్ఞాపకాలు ఉంటే ఒక పరిశుద్ధుని హృదయంలో. అటువంటి పరిశుద్ధులు ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అది పరిశుద్ధుల ఐశ్వర్యం అనేది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో దాని పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం నీకు తెలియపరుస్తాను నేను. అప్పుడు తెలియపరచబడుతుంది పరిశుద్ధుల ఐశ్వర్యం. అవి ఏమి చేయకుండా పరిశుద్ధుల ఐశ్వర్యం అంటే మాటలతో చెప్పడానికి కుదరదు. అది మాటలతో చెప్పే విషయాలు కావు. పరిశుద్ధుల ఐశ్వర్యం పరలోక మహిమలో నుంచి భూమి మీదకి రక్షణ కాంతిలో ప్రకాశించినటువంటి పరిశుద్ధుల ఐశ్వర్యం. రక్షణ అనేది ఊతపదం కాదని ఎన్నోసార్లు చెప్పారు. రక్షణ అనేది ప్రకాశించే దివ్యమైనటువంటి మహిమ అనేది అందులో దాచిపెట్టబడి ఉంది. ఈ మానవుడు పాప క్షమాపణ ఎరిగిన వ్యక్తి క్రీస్తు రక్తంలో తను దాంట్లో నడిచే కొలది, ప్రయాణించే కొలది, ఆత్మ ప్రయాణించే కొలది
మహిమా స్వరూప యొక్క ఆ దివ్యమైనటువంటి సంగతులు నీ ఆత్మ బయలుపరచబడాలంటే నీవు పరిశుద్ధని పాత్రలో చేయి వేయటానికి నీ చేయి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే సాధ్యపరచు. ప్రభువే యేసు తాను అప్పగింపబడిన ఒక రాత్రి స్తుతులు చెల్లించి రొట్టెని తీసుకొని వచ్చి, ఇది మీ కొరకే చిందించబడిన నిబంధన రక్తం, ఆది కాండం నుంచి నిబంధన రక్తం చిందించబడింది. అది బైబిల్ గ్రంథంలో, బైబిల్ యొక్క సత్యాలు ప్రధానమైన సత్యంగా బైబిల్ గ్రంథం ఇమిడి ఉంది. వాక్యం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి జీవితంలో హృదయంలో మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు సంచరించిన మార్గాలు జ్ఞాపకార్థంగా దాచబడతాయి. దాంట్లో నుంచి వాక్యం బయటికి రావాలి. ఒక వ్యక్తిని ఎప్పుడు తృణీకరించడం కానీ, ఒక వ్యక్తిని అవమానపరచడం కానీ, ఒక వ్యక్తిని ఎలిపెట్టి చూపించి తనకు పంపించడం కానీ ఒక పరిశుద్ధుడు చేసే పనులు మాత్రం కాదు. ఎటువంటి వారినైనా క్షమించే మనసు పరిశుద్ధునికి ఉండాలనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఈ లోకంలో ఏదైనా చేయొచ్చు, కానీ పరిశుద్ధునికి సువార్త ఉన్నదన్నట్టుగా చెప్పగలిగే వాళ్ళు 100కి 1 కూడా మనం లెక్క పెట్టడానికి సాధ్యపరచబడదు. అయితే 100కి 2 ఉండగలరేమో, అంతకంటే మించి ఎవరు ఉండలేరని మాత్రం మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య వివాహాలుగా చూసినట్లయితే ఆయన క్రీస్తు బలి అర్పణ అనేది ఏంటంటే, అందులో ఒక వ్యక్తి దాచిపెట్టబడినప్పుడు ఆయన రక్తంలో మీకు తెలియనటువంటివి, నాకు తెలియనటువంటి స్థానాలకి లింక్ చేయబడుతుంది. ఆత్మ లింక్ చేయబడుతుంది. ఆ స్థానాలు ఒక వ్యక్తి ప్రత్యాత్తాపడినప్పుడు ఆ లింక్ ఓపెన్ చేయబడుతుంది. ప్రత్యాత్తాపడిన హృదయానికి ఆ లింక్ ఓపెన్ చేయబడదు. హృదయం వండబారిపోద్ది. మీ వాక్యాలు వెలుగుద్ది కావు. వాక్యం బండ వంటిది, శుద్ధ వంటిది, అగ్ని వంటి వాక్యం ఒక హృదయంలోనికి ఎటువంటి బండను పగలగొట్టుద్దో, శుద్ధితో నల్లగొట్టుద్దో ఆ వాక్యం, అటువంటి వాక్యం ఆ వ్యక్తి హృదయంలో మరుగునుంచబడుతుంది. కారణం ఏంటంటే ఆ వాక్యంలో ఆ వ్యక్తి ప్రకాశించిన వ్యక్తి కాదు, పాప క్షమాపణ నిమిత్తం పరిశుద్ధమైన సన్నిధికి వచ్చిన వ్యక్తి కాదు అన్నమాట అర్థం. తను తాను నీతిమంతుడుగా ఎంచుకున్న వ్యక్తి, తను తాను గనపరుచుకున్న వ్యక్తి, నాకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్న వ్యక్తి దేవుని సన్నిధిలో రొట్టెలో చేయవేయడానికి తగడంటే నేను చెప్పడం కాదు, ప్రభు ఆత్మ నాకు చెప్పిన విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. ఎవరిని ఇందులో విమర్శించడానికి కాదు. ఎంత పరిశుద్ధమైన రీతిగా మనం నిలబడతామో రాత్రి సమయంలో ఈ వాక్యం చెప్పగలగటానికి, ఈ వాక్యం మాట్లాడుకోగలగటానికి, ప్రభా మరొక వాక్యం తీసుకుంటాను ప్రభా, నేను ఈ వాక్యం తీసుకున్న ప్రభా అని ఏడ్చుతూ ఉన్నాను రాత్రంతా. ప్రభా ఇది చెప్పడం నాకు సాధ్యం కాదు ప్రభా, ఇది ఎందుకంటే ఎంతో పరిశుద్ధులు చెప్పాలి ప్రభా ఈ వాక్యం. నాలాంటి వ్యక్తితో చెప్పడానికి, ఈ వాక్యం చెప్పడానికి ప్రభా హృదయం ఎంత దుఃఖపడిందంటే మీకు ఎవరికి కూడా తెలియదు. కానీ ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు మీ మధ్యలో నేను చెప్పగలుగుతాను. అంతకుముందు ముందు వెళ్ళలేదు నేను. తర్వాత క్రీస్తు ఇక బలి అర్పణ అనేది బైబిల్ గ్రంథానికి మూలమైంది. అగాధ జలాల్లో ప్రభు అంగలార్చినటువంటి, వేదన పడినటువంటి ఆ స్థానంలో నేను అనుకున్నాను ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన స్థానం, నువ్వు అగాధ జలాల్లో అల్లాడావు, కానీ నీకు శిలువ యొక్క వేళల్లో నా హృదయం అల్లాడుతుంది ప్రభా, అల్లాడుతుంది నాకు. అది నువ్వు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధననిధి, అంతే అనుకున్నాను. నువ్వు నాకు ఇచ్చిన ధననిధి అది. ఈ ధననిధిని ఎవరు తొలగించగలరు ప్రభా? నీ వేళల్లో నీవిచ్చే జీవాన్ని తాగుతూ, నీవిచ్చే జీవజలాన్ని తాగుతూ ప్రభా నా హృదయం సన్నిధిలో నిలబడింది ప్రభా. ఇంతకు మించినటువంటి పరిచర్య మరొకటి లేదు అనుకున్నాను రాత్రి సమయంలో, గడియల్లో. 2 రోజుల నుంచి నేను ఇది ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తర్వాత ముందుకెళ్ళి కొలది బలి అర్పణ అనేది ముందుకెళ్తూ ఆపేస్తున్నా. అందులో చాలా విలువైన స్థానాలు ఉన్నాయి. బలి అర్పణ అనేది, బలి అర్పణలో నుంచి నిబంధన రక్తం ఏ విధంగా క్షీణించబడిందో ఒక పరిశుద్ధునికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. నామకార్థంగా మాట్లాడే వాళ్ళకి కానీ, జ్ఞానయుక్తంగా మాట్లాడే వారికి కానీ ఈ విషయాలు తెలియవు. జ్ఞానయుక్తంగా మాట్లాడటం వేరు, నామకార్థంగా మాట్లాడటం వేరు, బైబిల్ గ్రంథాన్ని పఠించి చెప్పడం వేరు, థియాలజీలో మాట్లాడటం వేరు, సైకాలజీలో మాట్లాడటం వేరు. కానీ ఒక్కొక్క మార్గం ఉంది, అది పరిశుద్ధులు మర్చిపోయారు. ఏ మార్గం అంటే పాప క్షమాపణ నిమిత్తం చిందించబడి నిబంధన రక్తంలో, ప్రభు నిబంధన రక్తంలో నీ హృదయం కడుగుబడి ఎప్పటికప్పుడు పరిశుద్ధుడవై ప్రభు సన్నిధిలో పరిశుద్ధ శరీరములను పాలు పంపులు పొందడం అనేది అటువంటి ప్రధానమైన స్థానాన్ని మర్చిపోయారు. అది మర్చిపోయారు. అందరికీ సాధ్యపరచబడదు, అందరికీ సాధ్యపరచబడదు. అది కనుక ఒక హృదయంలో ఉంటే దేవుడు తనకి ఇష్టమైన స్థలాల్లో నిలబెడతాడు. ఆయన నిలబెట్టకపోయినా సరే ఆయనతో పాటు అగాధ జలాల్లో ఆయన ఎంత వేదన పడుతున్నాడో, దానిలో ఉన్న సత్యాలు నిశ్చయమైన తోటలో ఆయన ఎలా వేదన పడ్డాడో, ప్రధాన యాజకుడుగా ఎలా వేదన పడ్డాడో, శిలువ మరణంలో ఆయన ఎలా వేదన పడ్డాడో, అది ఎన్నో సత్యాలు ఆ వేదనలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ ఆదిమ కాలంలో లోకం ఎంత చీకటితో ఉందో, ఎంత అంధకారంతో ఉందో లోకం, అంధకార నిలయంలో ఈ భూ ప్రపంచం చీకటితో నిర్మితమైందో, అంత కను చూపు మేరలో అసలు
చేతికి కూడా తాకినటువంటి చేతికి అంటుకుంటుందేమో అనుకున్నటువంటి ఆ చీకటిలో అగాధ జలాల్లో ప్రభు అల్లాడుతుంటున్నప్పుడు ఆ మహిమాస్వరూపి ఈ భూమిలో అట్టడుగున నీళ్ళల్లో ఆయన వేదన పడుతున్నాడు. ఈ భూలోకాన్ని మహిమాస్వరూపి అయిన ప్రభుతో శిలువ రక్తం చేత మార్చబట్టడానికి ఆయన ఒక కొన కింద కొన అగాధ జలాల్లో ఇరుక్కుపోయింది. ఇది ఒక వ్యక్తి, ఒక పరిశుద్ధుడు గ్రహించగలిగిస్తాను. ఇప్పుడు ఇటువంటి జీవం కలిగిన వాక్యం వినడానికి ఎవరు ఇష్టపడరని నాకు తెలుసు, కానీ ప్రభు నాకు ఇచ్చిన సత్యాన్ని మీ ముందు పెట్టడం అనేది తప్పనిసరి అయిపోయింది. నాకు ఎవరిని మెప్పించడానికి, ఆటలాడించడానికి, నవలాటంతో వాక్యం చెప్పడానికి ఇదేవి జోకర్స్ చెప్పే ఏంటంటే సత్యాలు కావు. వేదనతో, దుఃఖంతో, బాధతో ఒక పరిశుద్ధ హృదయ వేదన ధరించిన వారే కలిగిన వారమై దేవుని వాక్యం చెప్పి ఆత్మలో రక్షించబడటం అనేది ప్రధానమైన సత్యం అనేది నేటి పరిశుద్ధులు గ్రహించుకోగలగాలి. ప్రభు ఈ ఇచ్చిన సత్యాల్ని మీ ముందు పెట్టడానికి నేనే మాత్రం వెనకట్టడం లేదు. ఎందుకంటే ప్రభు ఆయన చేతిలో నేను ఉన్నాననే విషయం పదే నాకు జ్ఞాపకం చేయబడుతుంది. విమర్శనాత్మక విషయాలు కాదు, కానీ విమర్శించే విషయాలు కాదు ఇవి, కానీ దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని మీ ముందు నేను ప్రకటిస్తూ వస్తుంటున్నాను. తర్వాత ఇంకా చూసినట్లయితే క్రీస్తు యేసు యొక్క బలి అర్పణ, అది నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 15-16 వచనాల్లో అన్నాడు, అది నేను అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను తెలియపరిచింది, కానీ అదే నా జ్ఞాపకార్థమైన నామం అబ్రహాములో, ఇస్సాకులో, యాకోబులో. అబ్రహాములో ఆయన యొక్క విశ్వాసం, ఆయనకి నీతి విశ్వాసంతో నీతితో అడుగులు వేశాడు. జ్ఞాపకం చేసుకోండి. ఒక కన్క్లూజన్ గా ఒక మాట చెప్తున్నాను అంతే. దాన్ని పొడిగించడం కుదరదంటే సబ్జెక్ట్ లో అనేక మంది సేవకులు గ్రహించగలిగే విషయాలు ఒక చిన్న లైన్ లో దాన్ని మీరు పొడిగించుకోవాలి. అబ్రహాములో విశ్వాసం, నీతి, అబ్రహాము అది పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలు వేసిన అడుగుల్లో, శిలువ యొక్క అడుగుల్లో తన యొక్క అడుగులు నీతియుక్తంగా నిలబడిపోయినాయి. కొత్త నిబంధన సంఘానికి పరిశుద్ధుని యొక్క నీతి అబ్రహాము. తర్వాత ఇస్సాకు యొక్క జీవితం, ఇస్సాకు కూడా అబ్రహామును అనుసరించి నడుచుకుని, అబ్రహాము నడిచిన మార్గంలోనే తన నడిచి నీతివంతుడని అతను కూడా దేవుని వాక్య విభాగాల్లో సాక్ష్యం ఇస్తూ ఉంది. అతని జీవిత విధానం ఏంటి? తన భార్య అయిన రిబక్క ఆమె గర్భంలో 2 పిల్లలు ఉన్నప్పుడు, ఆమె వేదన పడుతున్నప్పుడు ఆ వ్యక్తి దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఆమె గర్భంలో వెళ్తాడు దేవుని దగ్గరికి వెళ్ళి వేదన పడుతుంటున్నప్పుడు, నీ గర్భంలో 2 జనాలు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని రాయబడింది. అది రోమారాసిన పత్రికలో రాయబడింది. అప్పటి నుంచి అదేంటి ఆ శిశువు బయలుపడక మునిపే ఆ యొక్క రిబక్క యాకోబుని ప్రేమించింది అని రాయింది. యాకోబుని ప్రేమించింది, ఏశావుని ద్వేషించింది. అంటే ఈ యాకోబు దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాకోబు. అంటే ఇస్సాకు కూడా ఆమెకు పిల్లలు లేరు, తనకు పిల్లలు లేరని యెహోవా దగ్గర మొరపెట్టాడు దేవుని వాక్య భాగంలో. అది పూర్తి చేయలేను, కానీ 3వ విషయం చెప్తున్నాను, యాకోబు విషయాన్ని చెప్తున్నాను. యాకోబు జీవితంలో కూడా ఎన్ని ఆశీర్వాదాలు అతనికి ఉన్నా సరే అవి ఒక స్థాయికి వచ్చేప్పటికీ అవి లెక్కలేనివిగా అయిపోయాయి. మన జీవితాల్లో ఆస్తులు, అంతస్తులు, ధనాలు, బ్యాంక్ బ్యాలెన్సెస్, మన ఇళ్ళు, మన గొప్పతనాలు ఒకసారికి దేవుని దృష్టిలో యోగ్యలేనిగా అయిపోతాయి. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ముందు అవి వెలవెళ్ళపోతాయి. దేవుని యొక్క ఆశీర్వాదంతో, ఎంతో ఆశీర్వాదాలతో తను వెళ్తున్నాడు. అది తన ఆశీర్వాదాలు అనుకోండి, దేవుని ఇచ్చిన ఆశీర్వాదాలు అది కాదని చెప్పేది. వెళ్తున్నాడు, తన స్వదేశానికి వెళ్తున్నప్పుడు యబ్బోకు రేవ మార్గంలో ఆ ప్రభు యాకోబు కనబడినప్పుడు, యాకోబు దేవుని ఆత్మ దర్శించినప్పుడు ఏడుస్తాడండి యాకోబు, నన్ను ఆశీర్వదించు. ఈ యొక్క వాక్యాన్ని నేను ఎప్పుడు స్వతంత్రించుకున్నానంటే, నా వివాహం అయ్యి గల్ఫ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఈ వాక్యాన్ని స్వతంత్రించుకున్నాను. అది అలా స్వతంత్రించుకోకుండా మీ ముందు ఈ విషయాలు పలుకులు పలకటానికి, ఇవేమి చిలక పలుకులు కాదు పలకటానికి, చెప్పింది చెప్పడానికి. ఆ పలుకులు 5 పెద్ద బాబు పుట్టక మునుపు నేను అక్కడ గల్ఫ్లో మ్యారేజ్ అయినా 1 సంవత్సరం వెళ్ళాను. అక్కడే బాబు పుట్టాడు. అక్కడ నేను దీని రహస్యాన్ని గ్రహించుకున్నాను. ఎందుకు దీని రహస్యాన్ని గ్రహించుకున్నానంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మీ మధ్యలో నేను చెప్పడం కుదరదు. ఎందుకంటే తను ఇప్పుడు లేరు కాబట్టి ఒక మాట మాట్లాడుతున్నా. తన లోకంలోకి ఇలాక్కి ఎవరు? నేను ఆత్మ సంబంధమైన ప్రభువులో జీవించే వ్యక్తిని. రెండింటికి తారతమ్యం చాలా ఎక్కువ ఉంది, చాలా దూరం ఉంది. చాలా దూరం అంటే ఒకళ్ళు నార్త్ అయితే ఒకళ్ళు సౌత్, ఆ స్థాయిలో ఉన్నాం మేము. అంగలార్చేదాన్ని ప్రభు సన్నిధిలో. అంగలార్చడం అంటే ఎలా అంగలార్చేదాన్ని అంటే చుట్టూ ఉన్న ఫ్లాట్స్లోకి నా గొంతు వినిపించేది బయటికి. ఒక దైవజనుడు ఉండేవాడు మా పక్కన, వచ్చి అడిగాడు, నవీన్ గారు
ఏంటండి ఏంటండి మీ భార్య అంతగా ఏడుస్తుంది, ఒక దైవజనురాల్ని పెళ్లి చేసుకున్నావు, నువ్వు నీ జీవితం చూడాలన్నాడండి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. ఆశీర్వాదం అంటే ఏంటో, నాకు ఆ దేశంలో నాకేమీ లభించలేదు, ధాన్యాదులు ఐశ్వర్యం లభించలేదు, ఆ కారుల్లో ఆ బంగారంలో వెలగల వస్త్రాలు నాకు లభించలేదు. నాకు లభించిన ఆశీర్వాదం నా రక్షణ కాంతి ప్రభువులో ప్రకాశించినప్పుడు ఆ రక్షణ కాంతిలో ఐశ్వర్యం ధననిధులు నా ఆత్మ తేజవంతమైన అవి జ్ఞాపకార్థమైన నామం, ప్రభు జ్ఞాపకార్థమైన నామం. ఆ నామం ఆ రీతిగా వర్ధిల్లోనే గమనించుకున్నాను. తర్వాత అప్పటి నుంచి నేను యాకోబు గురించి ధ్యానించడం మొదలుపెట్టాను. ఎలాగా యాకోబు దేవుడు ప్రార్థన చేశాడో అంటే ఏంటో నా ఆత్మకి జ్ఞాపకార్థంగా అప్పుడే జ్ఞాపకం చేయబడింది. అంతేగాని ఇప్పుడు చెప్పడానికి కాదు. ఆ సత్యం మీకు చెప్తే మీరు నిలబడలేరు. ఇప్పుడు మీకు చెప్తే కన్నీటితో ఏడుస్తారు. ఆ సత్యం మీకు చెప్తే ఎలా ఏడ్చేదానో అని చెప్తే ఇప్పుడు కూర్చున్న వాళ్ళు భయంకరంగా ఏడుస్తారు. అటువంటి దాంట్లో నుంచి దేవుడు పైకి తీసుకొచ్చాడు. కాబట్టి అటు నీతిలో, యథార్థతలో, పరిశుద్ధతలో హృదయం కట్టబట్టం అనేది ఆ యుక్త కాలంలోనే దేవుడు నాకు 17 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించాడు. అప్పటి నుంచి నాకు అర్థమైంది, మార్గం తప్పడానికి ఎక్కడ సాధ్యపరచబడలేదు. కాబట్టి జీవమైన దేవుని వాక్యాన్ని మీకు ఉన్నదన్నట్టు చెప్తున్నా, లేదే ఉన్నదన్నట్టు చెప్పడానికి సాధ్యపరచబడేది కాదు. కట్టుకథలతో ఏదో వల్లించడానికి కానీ లేదంటే కల్పనా కథలతో మీ ముందు నేను ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరచడానికి కానీ అది నాకు నా యోచనలో లేదు, నా తలంపులో లేదు అది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. తర్వాత యాకోబు చేసిన ప్రార్థన, నన్ను ఆశీర్వదించము ఒకటే అడిగాడు. అలాగే నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఒకటే అడిగాను దేవుణ్ణి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. నన్ను ఆశీర్వదించు, ఈ వద్దు నాకు, ఈ బంగారు, విలువలు, ఈ వస్త్రాలు, నాకు ఏ వద్దు, నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నానండి. నాకు నేను కాగితాల్లో రాసుకున్నాను, పుస్తకాల్లో రాసుకున్నాను. ఆ ఆశీర్వాదంలో జ్ఞాపకార్థంగా ఎప్పుడైతే నా హృదయంలో దాచిపెట్టబడిందో ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి స్టెప్ యాకోబు యొక్క ప్రార్థన అర్థమైపోయిందండి. నాకు అర్థమై యాకోబు యొక్క ప్రార్థనలో ఇశ్రాయేలు దేశం ప్రకాశించింది. ఇశ్రాయేలు దేవుని నామం అతనికి పెట్టబడింది. తర్వాత తన యొక్క యాకోబు నక్షత్రంలో 12 గోత్రాలు ప్రకాశించాయి. 12 గోత్రాలు ప్రకాశించాయంటే యాకోబు నక్షత్రాన్ని గురించి సంఖ్యాకాండంలో బిలాం ప్రవచిస్తాడు. అక్కడ యాకోబు నక్షత్రం ఉదయించును అంటే యాకోబు నక్షత్రం 12 కాంతులతో ప్రకాశించిన యాకోబు నక్షత్రం అని యాకోబు అని పేరు పెట్టబడిన ఆ నక్షత్రం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఎన్నోసార్లు నా సేవకుడు యాకోబు అన్నాడు. చాలా మాటలు ఉన్నాయండి దాంట్లో, నాకు ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. అవన్నీ ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన అతని హస్తబలం అన్న ఆ మాటని యేసేపుకి ఇచ్చాడండి. అది విన యాకోబు కలిసినటువంటి పరాక్రమశాలి అయిన అతని హస్తబలం. అతని హస్తబలంలో మనం దాచిపెట్టబడితే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో అరటిలోనూ చేయగలవు, లేకపోతే చేయలేవు, సాధ్యపరచబడదు. గడగడ ఉనికిపోవాలి. ఆ రొట్టెలో పాలు పొందడానికి గడగడ ఉనికిపోవాలి. అర్థం చేసుకోండి. ఇటువంటి సత్యాలు సంఘ జీవితంలో ప్రకటించబడాలని ఎంతో కోరుకున్నాను నేను సంఘ జీవితంలో. ఎందుకంటే అనేకులు ఆశ్రయించబడతారని విషయం మదిలోకి వచ్చి, హృదయంలోకి వచ్చి ఈ వాక్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను ఈ విషయాన్ని. నేను అసలు సత్యంలోకి రాలేదు. అసలు సత్యంలోకి నేను వచ్చే వారం వస్తాను, కానీ రాలేను. ఎందుకంటే సమయం ఇప్పుడే 1 గంట అయిపోయింది, ½ అన్ అవర్ అయిపోయింది. దేవుని వాక్య భాగాల్లో యాకోబు ప్రార్థనలో నామరూపాలు లేవు. దేశం యొక్క చరిత్ర కూడా నామరూపాలు లేదు. ఆయన వాక్కు ప్రకాశించింది. యాకోబు యొక్క ప్రార్థనలో ఆయన వాక్కు మాత్రమే ప్రకాశించింది. ఆయన దివ్యమైన వాక్కు ప్రకాశించింది. పాదం పట్టుకొని ఆయనతో పిడుగులాడాడు. తర్వాత నన్ను విడిచిపెట్టమైనా సరే యాకోబు విడునందున యాకోబు యొక్క తొడగూడు వసిలింది అని రాయబడింది. అప్పుడు ప్రయాణం అయ్యాడండి. అందరిని పంపించేశాడు. తర్వాత ముందు చూస్తే అందరికంటే వెనక నిలబడిన వాడు అందరికంటే ముందు నిలబడ్డాడు. ఇప్పుడు అందరిని తన వెనకాల నిలబెట్టుకున్నాడు. యాకోబు యొక్క ప్రార్థనలో మరొకటి, ఇశ్రాయేలు దేశంలో క్రీస్తు యేసు యొక్క నక్షత్రం ప్రకాశించింది. తర్వాత ఆ నక్షత్రమే యాకోబు నక్షత్రం. 12 రత్నాలతో ప్రకాశించినటువంటి అది ద్వాదశ రత్న శోభితమై అనే పాట రాశాను. అది దాని అర్థం. 12 రత్నాలతో ప్రకాశించినటువంటి శోభిల్లినటువంటి నక్షత్రం
పరలోక మహిమ నుంచి భూమి దిగి వచ్చిందని అది యాకోబు తెలియపరచబడింది. సత్యాలు, ప్రత్యక్ష సత్యాలు ఆత్మలో తెలియపరచబడకపోతే దేవుని వాక్యం ఎవరి ఎందుకు కూడా నివసించడానికి, మీ ఎందుకు కానీ నా ఎందుకు కానీ నివసించడానికి అది కట్టబట్టడానికి సాధ్యం కాదు. వాక్యం చెప్పొచ్చు, కానీ ఆ వాక్యం గాలికి ఎగిరిపోయి పుట్టులా ఉంటది. అందరిది ఎలా ఉంటుందని చెప్పను, నాది ఎలా ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే వాక్యం అనేది హృదయ అంతరంగాల్లో పరిశుద్ధ రక్తం చేత పెనవేయబడినటువంటి వాక్యం, అది ఎక్కడికి చెదిరిపోదు అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇంకో ముందుకు వెళ్తున్నాను. ఆ ప్రభు బలియాగం అనేది ఏంటంటే, ఎన్నిసార్లు మన జీవితంలో జ్ఞాపకార్థంగా ఉంచబడింది. ఒక 20 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించారనుకోండి, ముందుకు వెళ్ళే కొలది, సంవత్సరాలు గతించే కొలది ఆ రక్షణ కాంతిలో ఎన్ని ఆశీర్వాదాలు ఆత్మగా ఇస్తాడు దేవుడు. ఎటువంటి ఆశీర్వాదాలు! పాపం అక్కడ నిలబడదు. పాపం పడినా పాపం వెలువెల్లాడుకుంటూ వెళ్ళిపోద్ది. పాపం అక్కడ పడినా అది దొర్లుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు ఆయన. నీలో పాప పశ్చాత్తాపం నేను దహించేస్తుంది. ఒకవేళ నేను దహించలేదంటే అంటే అర్థం ఏంటంటే, నువ్వు వెనక జారిపోయావని అనుకోవాలి, లేకపోతే నువ్వు ప్రభువుని అంగీకరించిన వాడు కాదని అనుకోవాలి. రెండే సత్యాలు మాట్లాడుకుంటున్నా. నువ్వు ప్రభువునన్నా అంగీకరించలేదు, లేకపోతే ప్రభువుని అంగీకరించి వెనక జారిపోయినా ఉండాలి. అది జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి సరిచేయబడాలి. పరిశుద్ధులు కూడి పాడినప్పుడు, పరిశుద్ధులు కూడి కీర్తించినప్పుడు, పరిశుద్ధులు దేవుని నామంలో ఆ రొట్టెలో శరీరంలో పాలు పొందినప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. ఎందుకంటే దాంట్లో పరిశుద్ధులకి ఇచ్చే స్వస్థలు ఉన్నాయి, పరిశుద్ధులకి ఇచ్చే ఐశ్వర్యం ఉంది, పరిశుద్ధులకి ఇచ్చే ధననిధులు ఉన్నాయి. అందులో ఏ పాపమైన అడ్డొస్తుందా చూసుకో అన్నమాట అర్థం. ఏ పాపమైన అక్కడ అడ్డొస్తుందా? జయించలేకపోయావా నువ్వు? ప్రభు బలంలో వేసేటప్పుడు ఒక్కసారి యోచించు అన్నమాట అర్థం అనమాట. అది ఒక వ్యక్తి జీవితంలో, ఒక పరిశుద్ధ హృదయంలో, ఆత్మలో ఒక రిఫ్రెష్మెంట్, అంటే ఒక ఆత్మ ఫ్రెష్ చేయబడ్డానికి, అయితే ఆత్మలో ఒక నూతనత్వం లభించడానికి అది కారణమవుతుంది. నూతనమైన దర్శనం లభించడానికి అది కారణమవుతుంది. ఒక ఆత్మ ప్రభువుని వెలుగుతుందంటే, ప్రకాశిస్తుందంటే, అంటే ఆ వ్యక్తి జీవితం ఏ స్థాయిలో నిలబడి ఉంది అది యోచించుకోవాలి. అది యోచించకుండా మన జీవితాల్లో ఏం అడ్డుగా నిలబడుతున్నాయి. పరిశుద్ధుల్ని తృణీకరిస్తున్నామా? పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నామా? అసూయపడుతున్నామా అనేది కూడా దీనిలో దాచిపెట్టబడి ఉంది. సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిశుద్ధులు క్షేమాభివృద్ధి చెందడానికి అంటాడు ఎఫ్ఎస్సీ పత్రికలో 3-4 పరిశుద్ధులు క్షేమాభివృద్ధి చెందడానికి, సంఘం అభివృద్ధి చెందడానికి నువ్వు విశ్వాస విషయంలోను జ్ఞాన విషయంలోనూ నువ్వు ఏకత్వం పొంది, సబ్జెక్ట్ అది దాంట్లో మళ్ళీ మరిపోతానేమో, జ్ఞాన విషయంలోనూ విశ్వాసం నువ్వు ఏకత్వం పొంది, విశ్వాసంలో నీకు పొదవబడిన జ్ఞానంలో నువ్వు ఏకత్వం పొందాలి. అప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, ఎలా ప్రార్థించాలనేది సత్యం నీ ఆత్మకు బయలుపరచబడుతుంది అనే విషయం నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. నేను అటువంటి సత్యాలు ఆత్మకి దేవుడు బయలుపరచబడినప్పుడు కొన్ని చెప్పదగినగా ఉంటాయి, చెప్పలేనివి కొన్ని ఉండొచ్చు. కానీ పరిశుద్ధుల క్షేమం నిమిత్తమో, నా ఆత్మ క్షేమం నిమిత్తమో మీ మధ్యలో కొన్ని చెప్పడానికి దేవుడు కొన్ని స్థలాలు ఇచ్చాడని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. చూసినట్లయితే దాంట్లో నువ్వు కీర్తించిన ప్రతి స్థలంలోనూ, లేకపోతే నిన్ను ఆస్వాదిస్తా నేను. ఎన్నిసార్లు దాంట్లో మనం ప్రభువుని కీర్తిస్తామో, ఎన్నిసార్లు ప్రభు నామాన్ని బట్టి కనపరుస్తామో ఆయన్ని, లేకపోతే ఎన్నిసార్లు ఆయన బలి అర్పణ గురించి స్తుతిస్తామో. బలి అర్పణ అనేది స్తుతియాగంలో ప్రధానమైనటువంటి బలి అర్పణ అనేది. అంతకుమించి లేదు, మరొకటి లేదు. బలి అర్పణ అనేది ఏ సత్యం అయితే పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకి మార్గం చూపిందో, బైబిల్లో మధ్యస్థలం నిలబడిందో, అది శిలో యొక్క మధ్యస్థలం నిలబడిందంటే మన పరిశుద్ధుడైన ప్రభు ఆయన ఈ బైబిల్ గ్రంథంలో శిలో యాగంలో మధ్యస్థానాన్ని తీసుకున్నాడు. ఆయన మధ్యస్థానం అంటే ఆయన శరీరం అలా అర్పించబడింది మధ్యస్థానంలో యాగంగా, పరిశుద్ధమైన యాగంగా అప్పగించబడిన ఆయన శరీరం ప్రభు మనల్ని ఏకం చేశాడు. అటువంటి రక్తం నందు విశ్వాసం చేసిన నీవు ఇన్ని ఉన్నతమైన స్థానాలు నీ ఆత్మలో పదిలం చేయబడతాయి. ఒక విషయం చెప్పి మరొక విషయం వచ్చాను. కానీ నేను దాంట్లో చెప్పగలిగేది ఏంటంటే, అటువంటి ప్రభువును కీర్తించినప్పుడు, అటువంటి ప్రభువును గనపరిచినప్పుడు, కీర్తిలో ఉన్నటువంటి ఘనత, అది మహిమ యొక్క ప్రభావాన్ని నీకు ఆత్మకు అందిస్తుంది. ప్రభువును స్తుతిస్తున్నామంటే ఆ అర్పణలో, కీర్తించిన అర్పణలు మహిమాయుక్తమైన అర్పణలుగా దేవుని సన్నిధి చేరతాయి. కారణం ఏంటి అంటే,
ఆయన మహిమాపూర్ణుడు, పరలోక మహిమలో నుంచి దిగి వచ్చినటువంటి వాడు ఆయన, భూలోకానికి మానవ శ్రేణికి వచ్చినటువంటి వాడు. నువ్వు అర్పించిన అర్పణ దేవుని సన్నిధికి ప్రధానమైన అర్పణగా ప్రకటన గ్రంథంలో సువర్ణమయమైన బలిపీఠం మీదకి తీసుకురాబడితే అర్పణలో అంటే ఆయన మహిమా స్వరూపి యొద్దకు అవి చేర్చబడతాయి, అర్పణలు అలా మార్చబడతాయి. ఎంతవరకు మన స్థాయిని మనం చూపించుకుంటున్నావా, ప్రభు యొక్క స్థాయిని చూపించుకుంటున్నావా? సేవలో ఏం చూపిస్తున్నాం? మన స్థాయి ఏంటి? మన అల్పమైన మన స్థాయిని చూపించుకుంటున్నావా? ప్రభు యొక్క దివ్య స్వరూపాన్ని మన ఆత్మ ఎలా చెక్కబడిందో రక్షణలో చెక్కబడినటువంటి క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం అది. చూస్తానికి మట్టి రూపం అనుక్రమించిన మట్టి రూపంలో క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం ఈ రక్షకాంతిలో ప్రకాశిస్తుందని కొంతమంది పరిశుద్ధులకి తెలుసు, అందరికీ తెలియదు. ఆ రక్షణ యొక్క కార్యంలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం ప్రకాశిస్తేనే ఆ మహిమలో ప్రకాశించే రేస్ అనేవి నీ ఆత్మలో ప్రకాశిస్తే, లేకపోతే నీ ప్రకాశించు. దేవుని సత్యాన్ని నువ్వు గ్రహించడం అనేది మరి ఎవరు కూడా గ్రహించడానికి సాధ్యం చేయకూడదు అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. ఎంతమంది తీసుకుంటారో వాక్యాన్ని తీసుకోండి, ఎంతమంది గ్రహించుకుంటారో వాక్యాన్ని తీసుకోండి, కాదనుకోవాకండి. ఇది పరిశుద్ధుని వాక్యం, నా వాక్యం కాదు, నేను చెప్పే సత్యాలు కాదు, పరిశుద్ధుని గురించి బోధించే సత్యాలు ఇవి, మరి ఇది కూడా కాదు అనే విషయం మీ మధ్యలో నేను పెడుతుంటున్నాను. తర్వాత మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాను. ఈ వాక్యం చెప్తే పూర్తవుద్దో లేదో అని నా అనుమానం, అంతకంటే గురించి రాసిన 11వ అధ్యాయంలో 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతాను. ఏదైతే నేను మీకు ఇస్తున్నానో, ఏదైతే మీకు నేను ప్రకటిస్తున్నానో అది దేవుని వల్ల పొందాను నేను, మరి ఎవరి వల్ల కూడా పొందలేదు. నేను ఎవరు నాకు ఇచ్చింది కాదు, ప్రభు తెలియవచ్చాడు ఈ సంగతిని నాకు. దాన్ని బట్టి ఇది మీకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. దాంట్లో అది ప్రకటిస్తున్నాను. మార్క్స్ వార్త 14వ అధ్యాయాన్ని దాంట్లో మేడగది మీద అక్కడ సిద్ధపరుస్తాడండి. పస్కా ఆయన అప్పగించిపోతాడు. ఇక దుష్టుల చేతికి ఆయన అప్పగించిపోతాడు అనే సమయంలో అక్కడికి వెళ్తాడండి ఆయన. అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చెప్తాడు మొట్టమొదట ప్రభు ఇక్కడ పస్కాని ఆచరిస్తున్నాడు తెలియచెప్పడి. అప్పుడు మీకు మేడగదిలో సామాగ్రితో ఉన్నటువంటి ఆ స్థలాన్ని మీకు చూపిస్తాడు అన్నప్పుడు శిష్యులందరూ అక్కడికి వెళ్తారండి. అక్కడ 12 మంది శిష్యులతో పస్కా బలి అయినటువంటి క్రీస్తు, వధించబడుతున్నటువంటి క్రీస్తు అక్కడ కూర్చుంటాడు వీళ్ళందరితో పాటు. దాంట్లో ఉంది కదా బైబిల్ గ్రంథంలో, చదువుకున్న తర్వాత పస్కా అనేది ఎక్కడ ప్రారంభమైందంటే నిర్గమకాండ నుంచి ప్రారంభమైంది. నిర్గమకాండ నుంచి పస్కా ఆచరించడం అనేది ప్రారంభమైంది. దాని గురించి వివరిస్తే క్లాస్ ఎక్కువైపోద్ది. దాని గురించి వివరిస్తే ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువైపోద్ది అంటే పస్కా ఏంటి అనేది, ఎలాగా చేశారు వాళ్ళు, ఎలా వధించారు, ఆ రక్తాన్ని ఎలాగా గుమ్మలిది పూసారు, తర్వాత ఇలాగా ఎన్నో ఉన్నాయి. అలా ఎన్నిసార్లు పస్కా వధించారు, పస్కా బలి పశువుని క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల అక్కడ ప్రారంభమైంది. తర్వాత అసలైన బలి పశువు దిగాడు భూమి మీదకి. ఆయన దైవ రూపాన్ని ధరించిన బలి పశువు భూమి దిగొచ్చాడు. ఆయన ఈ బలి పశువు వధించబడాలి. అందుకోసం ఆ మెడగది రాసిపోయింది. అప్పర్ రూమ్ అంటే మరి మెడగది అనుకుంటున్నాను. దాంట్లో అక్కడ ఇచ్చినప్పుడు నేను అప్పగించేవాడు ఎవడు ప్రభు అంటే అంటాడు ప్రభు, పాత్రలో నాతో కూడా జీవించేవాడు ఎవడు వాడు నన్ను అప్పగించాడు. వారందరూ దుఃఖముఖలై అంటారు ప్రభా నేనా అంటారు. కానీ ఇస్కరేతు యూదా ఆయనతో పాటు పాత్రలో చేయించుతాడు. చదువుకునే దాంట్లో బైబిల్. దాని తర్వాత విషయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సబ్జెక్ట్ నాది అది కాదు. ఆయన ఆ 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు పరిశుద్ధులైన వారు అక్కడ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు పస్కాను ఆచరించిన తర్వాత ప్రభువుని అప్పగించేస్తారు. ఇంకా ఒక చోట రాయబడి ఉంది, హిస్టరీలో చదివాను నేను. ప్రభు రాత్రి భోజనం అది తెల్లారి ప్రభు అప్పగించబడతాడు అనగా ఒక మరియా మార్క్ తెలియని మరి ఇంట్లో అది ఏర్పాటు చేయబడింది అని హోదాను చదివాను. నాకు ఎక్కడ ఆ బైబిల్ అది కూడా కామెంటరీలో చదివాను. ఈ బైబిల్లో కాదు, కామెంటరీ బైబిల్స్ లో చదివాను. చేసినప్పుడు మార్క్ అనేవాడు అబ్బాయి, చిన్నపిల్లోడు అబ్బాయి అక్కడ ప్రభువుని తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత ప్రభు ఆయన మరణానికి ముందు గిచ్చమైన తోటలో ప్రభు వేదన పడినట్లు మనం చూస్తాం. గిచ్చమైన తోటలో వేదన పడతాడు ఆయన. దాని తర్వాత ఎంతో మంది కత్తులతో
గుదియలతో వచ్చారని రాయబడింది. దాంట్లో ఆ పిల్లవాడు కూడా ప్రభు పక్కనే నడిచాడు. బైబిల్ చదవండి, నేను ఇప్పుడు తీస్తే టైం అయిపోద్ది, ఈ సబ్జెక్ట్ అయిపోవద్దు. నడిచాడు కానీ నారబట్టలు వేసుకుని ఎంత ప్రేమో చూడండి. ఎందుకు పంపించింది తల్లి అంటే, ఆ ప్రభుకి ఏమవుతుందో అని ఒకసారి చూడు, అని చూసిరా అని ఆ పిల్లోడిని పంపించినప్పుడు నారబట్టలు ఎందుకు వేసుకున్నాడంటే, ఒకవేళ నారబట్టలు పట్టుకుంటే అది వదిలించుకుని వచ్చేసేయచ్చు, జారిపోతే వదిలించుకుని వచ్చేయచ్చు. అలాగే ఆ అబ్బాయిని చూస్తారు, పట్టుకోపోతే ఆ నారబట్టలు విడిచిపెట్టి పారిపోతాడు. ఒక పడుచువాడు అని ఉంది. పడుచువాడు అంటే చిన్నపిల్లవాడు అనమాట, చిన్నపిల్లవాడు. అతని తర్వాత ప్రభు చనిపోయిన తర్వాత మార్కు సువార్త రాసిన వ్యక్తి ఎవరంటే ఆ మార్కు సువార్త రాశాడు. వీళ్ళందరూ మగ్దలేని మరియ కానీ, తర్వాత యాకోబు యోసేపు తల్లి అయిన మరియ కానీ, తర్వాత ప్రభు తల్లి అయిన మరియ కానీ, మార్కు తల్లి అయిన మరియ కానీ, మరొక మరియ ఉంది. ఈ 5 మరియలు కూడా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అక్కడ ప్రభువుని ఎలా వెంబడించారంటే సిలువ వరకు వెంబడించారండి. వాళ్ళలో గుర్తులున్నాయి, ప్రభు యొక్క జ్ఞాపకార్థమైన గుర్తులున్నాయి. అలాగా రక్షణ అనేది జ్ఞాపకార్థమైన గుర్తులు నీ గుండెల్లో దాచిపెట్టబడినప్పుడు నువ్వు ఎలా నడుస్తున్నావు అనేది ఎంత ప్రధానమైంది అంటే అంత ప్రధానమైన సత్యం అది. ఎలా నడుస్తున్నావు ప్రభువులో అనేది నీ జీవితంలో, లేకపోతే నా జీవితంలో నేను మీతో చెప్తే శ్రమల గుండా నడిచిన, నా భర్త మరణం గుండా నడిచిన గుండెల్లో నా ప్రభువులో ఆ స్థాయి ఎక్కడ పడిపోద్దో, ఈ లోకంలో ఏం చేస్తానో నేను అనుకున్న స్థాయిలో నా గుండె ఆయన కన్నీళ్ళల్లో ఆయన పట్టుకున్నానంటే ఆయన నేను పట్టుకున్నానని కాదు, ప్రభా నువ్వు వెళ్ళిపోతావేమో నా దగ్గర నుంచి, ఈ పరిచర్య ఇటు వెళ్ళిపోద్దేమో ప్రభా, ఈ విలువైన పరిచర్య ఈ భయంకర పరిస్థితుల్లో నాకు దూరం అయిపోద్దేమో ప్రభా, ఎక్కడ చూసినా కన్నీరే, పై గదికి వెళ్ళి పుస్తకాలు చూస్తున్నా కన్నీరే, టీవీ చూసి పరిచయం అయ్యే వాక్యం అది కన్నీరే, ఎక్కడ చూసినా కన్నీరే, అంతులేదు. ఈ పరిచర్య ఏమైపోద్దో ప్రభా, ఈ పరిచర్య ఏమైపోద్దో అనుకున్నాను. దేవుడు ఈ స్థాయిలో నియమించాడంటే నేను నిలబడింది, జీవించేది దేవుని పరిచర్య కోసం, నా బిడ్డల కోసం. రెండే కారణాలు. ఆ పరిచర్య అభివృద్ధి చెందాలి, ఈ బిడ్డలు ప్రభు సన్నిధిలో అత్యున్నతంగా జీవించాలి. రెండే కారణాలు, మరే కారణం లేదు. నాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, డబ్బొద్దు, హోదాలొద్దు, ఏమొద్దు, నాకు ఏం అవసరం లేదు. ఈ కావాల అటువంటి స్థాయిలో ప్రభు యొక్క కృప నన్ను దాటిపోకుండా భద్రం చేస్తుందని మీ మధ్యలో చెప్తున్నాను. తర్వాత ఆ మేడగదిలో నుంచి వచ్చిన తర్వాత చెప్పాను, మార్కు పెడతాడు, మార్కు ప్రభుతో పాటు ఉంటాడు. ఈ పడుచువాడిని పట్టుకోవాలనే వాళ్ళు పట్టుకోబోతారు. అతను నారబట్టలు విధించి అతనే మార్కు స్వార్త రాసినటువంటి వాడు. అది మార్కు స్వార్తలో తప్పితే మరి ఎక్కడ కూడా రాయబడలేదు, ఏ స్వార్తలో కూడా రాయబడలేదు అనే విషయం. ఆ స్త్రీలు ప్రభుని వెంబడించారంటే అటువంటి స్త్రీలు ప్రభు సిలువ వరకు వెంబడించారు. యెరూషలేము కుమార్తెలారా అని పిలుస్తాడు వెనక్కి తిరిగి. ఆయన గుండె రోధిస్తుంది. ఆయన మరణమవుతాడని రోధించడం లేదు, ఆయన చనిపోతాడని రోధించడం లేదు. ఈ తల్లులు ఆయన ఏడుపు భరించలేక వారి ఏడుపు, అదేంటి యెరూషలేము కుమార్తెలారా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నా కోసం మీరు ఏడవద్దు, ప్రభు ఆదరణ అన్నమాట, మీ కోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఆయన. మీ పిల్లల కోసం ఏడండి. వెనక్కి తిరిగాడు ఆయన. ఆ స్పాట్ వారి జీవితాల్లో ఎటువంటి ముద్ర వేసిందో ఒకసారి ఆలోచించుకోవాలి. మన జీవితాల్లో ప్రభు యొక్క మార్గాలు అనుసరిస్తున్నాం మనం, ప్రభు యొక్క సిలువను అనుసరిస్తున్నాం మనం. సిలువను అంటే మన సిలువను వెంబడించలేం కానీ ఓడించలేం, కానీ ఆయన యొక్క మార్గాల్ని సిలువ యొక్క శక్తితో నింపబడుకుంటూ నడుస్తున్నట్టు మా జీవితాల్లో అవన్నీ ఎన్ని జ్ఞాపకాలు ఉంచబడి ఉన్నాయో అప్పుడు వలలో చేయి పరిశుద్ధమైన శరీరంలో విరువబడ్డాడు నీకోసం ఆయన సిలువలో విరువబడినటువంటి ఆ రొట్టెలో నువ్వు చేయి, ఆ రొట్టెని తిను. ఎందుకంటే ఆ రొట్టె తినేవారు పరిశుద్ధులు, చెప్పనవసరం లేదు. పరిశుద్ధులు కీర్తన, పరిశుద్ధులు స్తుతి అర్పణ, పరిశుద్ధులలో మహిమ ప్రకాశించే మార్గాలు అవి ఆ రొట్టెలో చేసినప్పుడు. నూతనత్వాన్ని అనుగ్రహించే ఆ స్థానాలు నీ ఆత్మకి ఇస్తాడు దేవుడు అనే విషయం మీ మధ్యలో మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఇంకా వాక్య భాగంలో ఆ ప్రభు శిష్యులు ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే శిలోనుభవంలో మార్గాన్ని తెరిచాడు ఆయన. అనేకులలో నిజమైన విశ్వాసులుగా తీర్చబడటానికి, నిజమైన పరిశుద్ధులుగా తీర్చబడటానికి, పరిశుద్ధులు అతి పరిశుద్ధులు అనబడటానికి
నీతిమంతులు అనబడటానికి ఆ మార్గం అనేది ఆయన రొట్టెలో చేయి వేయడంలో అటువంటి స్థానాలు అందులో అమర్చబడ్డాయి. చెప్పవసరం లేదు ఎవరు కూడా. మీరు రొట్టెలో చేయి వేయండి వేయద్దని ఇంకా బోధకుడు బోధించే అవసరం లేదు. వాక్యం చెప్తే సరిపోద్ది, ఏం ఆజ్ఞాపించే అవసరం లేదు. వాక్యంలో బోధ చెప్తే సరిపోద్ది. ఆయన ఏంటి, ఆ ప్రభు ఏంటి, మనం వెళ్ళినప్పుడు ఆ రొట్టెలో చేయి వేయడానికి ఎంత భయపడతామంటే అంత భయపడతాం. ఎవరు చెప్పనవసరం. రొట్టెలో చేయి వేయని వానికి బతిమలాడే అవసరత లేదు. పరిశుద్ధ జీవిత రహస్యాన్ని ఎరిగిన వ్యక్తి ఒక పరిశుద్ధుడులో ఉన్న స్థానం సభ్యుల్లో ఉండగలగాలి. ఆ రొట్టె ఆయన శరీరం రక్త నిబంధన అది మధ్యవర్తిగా నిలబడింది నేటి పరిశుద్ధుల మధ్య. లోక పాపంలో కొరకు చిందించబడిన నిబంధన రక్తం నేటి పరిశుద్ధులో నిబంధన రక్తం ఎలా నిలబడిందంటే అతి పరిశుద్ధులుగా చేయబడటానికి, పరిశుద్ధులలో ఐశ్వర్యం మహిమైశ్వర్యం తేలి చుట్టానికి ఆ కృపామగ ఐశ్వర్యం పరిశుద్ధ ఆ 4 మాటలు కూడా ఎలా చెప్తాప్పుడు మీకు నేను పరిశుద్ధుల ఐశ్వర్యం, కృపామగ ఐశ్వర్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం, ప్రార్థన ఐశ్వర్యం, ఇన్ని విషయాలని ఎలా చెప్తానప్పుడు మీకు నేను ఒక్కొక్క సెంటెన్స్ కూడా ఇప్పుడు చెప్తాను నాకు కుదరదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం, పరిశుద్ధులు ఒక మాట చెప్తాను. పరిశుద్ధులు కూడి ఆ రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందుతున్నప్పుడు ఆ మార్గాలు, ఆ పరిశుద్ధమైన మార్గాల్లో, పరిశుద్ధులలో స్థుతులలో, పరిశుద్ధులలో కీర్తనలో ఏదైనా ఉన్న కీర్తన, పరిశుద్ధుని నువ్వు స్తుతించిన కీర్తనలో ఐశ్వర్యం నిండారా నింపబడి సంఘం క్షేమాభివృద్ధి చెందటం, నీ ఆత్మ క్షేమాభివృద్ధి చెందటం మీరు గమనించుకుంటారు, నేను గమనించుకుంటాను. అది క్రైస్తవ జీవితంలో, సంఘ జీవితంలో అనగా సంఘం యొక్క జీవితంలో అది ఆత్మక అంత పట్టుత్వమైన ఆత్మిక స్థానం నేటి పరిశుద్ధ సంఘాల్లో ఉండగలిగినట్లయితే దేవుడు ఆ సంఘాన్ని అత్యధికంగా దీవిస్తాడని మీ మధ్యలో చెప్తున్నాను. నేను అసలైన భాగంలోకి వెళ్ళలేదంటే మీరు చెప్పడం సాధ్యపరచబడలేదు. ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే అది స్టార్ట్ చేస్తే ముగించలేనేమో, ఇంకో అరగంట పడుతుంది ఏమో అని ఉద్దేశం అంతే. తర్వాత అటువంటిది ప్రభు దీంట్లో చూపిస్తున్నాడు. ఆయన నా పాత్ర, నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఇది కొత్త నిబంధన, మీతో నేను ఒక కొత్త నిబంధన చేస్తున్నా. పరిశుద్ధమైన రక్తం నూతన నిబంధనలో, కొత్త నిబంధన అంటే కొత్త నిబంధనలో ఆయన రక్తం ఎలా చెల్లించాడు. ఇది ఎప్పుడైతే కూడి ప్రభు దగ్గరికి వస్తున్నారో అది కొత్త నిబంధనే, పాత కాదు, కొత్త నిబంధనే. నీ జీవితంలో ఆ రక్తంలో పాలుపంపులు పంచుకోవటం అనగా రొట్టెలో పాలుపంపులు పంచుకోవడం అనేది కొత్త నిబంధన. అది కొత్త నిబంధనలో పరిశుద్ధులు ఐక్యతలో, పరిశుద్ధుల యొక్క స్థుతులలో, అందులో మహిమ రేస్ దిగొస్తే దాంట్లోకి అది శిలువ బలియాగం కూడా దిగొస్తే, శిలువ బలియాగం లేకుండా గ్లోరియస్ రేస్ దిగిరావు. ఎందురావు అంటే ఆయన మహిమా స్వరూపి, మానవ రూపంగా శరీరంగా కట్టబడ్డాడు. ఆయన దైవస్వరూపి. దైవత్వం యొక్క మహిమ అనేది మహిమ యొక్క స్వరూపం యొక్క మార్గాలు అనేవి అని దైవత్వం యొక్క మార్గాల్లో, అది 1 కొరింథీ రాసిన పత్రిక లేదా 2 కొరింథీ రాసిన పత్రికల్లో దైవత్వం యొక్క మహిమ 3వ అధ్యాయంలో ఉంది. దైవత్వం యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు. అక్కడ నీ ఆత్మ ఈ రొట్టెలో చేయడం అనేది అంత ప్రధానమైన స్థానం. నీ హృదయంలో దైవత్వం యొక్క మహిమ, పరిశుద్ధులకు దైవత్వం యొక్క మహిమ అందించే పరిశుద్ధుల ఐక్యత, పరిశుద్ధుల స్థుతులు అవి ఎంత ప్రధానమైనవిగా చూపించబడ్డాయి. మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, నేను ముగించలేని చెప్పాను కాబట్టి ఈ సబ్జెక్ట్ని మళ్ళీ వారం చెప్తాను, లేకపోతే వాట్సాప్ మీటింగ్ ఉంటే దాంట్లో చెప్తాను, మీరు చూసుకోండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించున్నారు. ప్రభు నీకు ఎన్నో వేల వందనాలు తండ్రి. దేవా సత్యస్వరూపి దేవుడు నీవు ప్రభు. తండ్రి నీ వాక్యాన్ని అందించాను, అది ఫలింపజేసే బాధ్యత నీది ప్రభు, నాది కాదు, ఇంకా నాది కాదు ప్రభు. నీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనను అంగీకరించు. అనేకులకు దీవెనకరంగా చేయి ప్రభు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభు. మీరు ఘనత పొందండి నా రక్షక, మీరు ఘనత పొందండి ప్రియుడ తండ్రి, మీరు ఘనత పొందండి. భూమి మీద వేసిన, మట్టిలో వేసిన ఈ విత్తనం ప్రభా ఫలం ఇస్తుంది తండ్రి, అది ఫలం ఇస్తుంది ఆయన. నిన్ను గణపరుస్తుంది ప్రభా, ఫలం మాధుర్యమైన ఫలం నీ మహిమను తీసుకొస్తుంది ఈ లోకంలోకి తండ్రి. అలాగే ఆశీర్వదించుకొని ప్రభా, అనేకులకు నాకును దీవెనకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.